హలో అండి, అందరికి నమస్తే. నా పేరు ఈశ్వర్. రీసెంట్లీ ఏంటంటే మనం ఇంటీరియర్ డిజైన్స్ వర్క్ అనేది స్టార్ట్ చేసాం. అది అందరికీ తెలిసిన విషయమే. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక కన్సల్టెన్సీ ఆఫీస్ అనేది ఓపెన్ ప్లేస్ అనేది 1000 SFTలు ఇచ్చారండి. అదేంటంటే మనం పార్టీషన్స్ వుడ్ వర్క్ చేసి డిజైన్స్ అనేది చేసామండి. నెక్స్ట్ ఎలా డిజైన్ చేసామని చూద్దాం పదండి. వచ్చేసరికి ఆఫీస్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ గ్రీనరీతో బుద్ధుడి విగ్రహం వచ్చి వాటర్ ఫౌంటైన్ వస్తుంది. తర్వాత ఇటు వచ్చేసరికి గ్లాస్తో మనకి కన్సల్టెన్సీ ఆఫీస్ సంబంధించిన రిక్వైర్మెంట్ అనేది మనం ప్లేస్మెంట్ అనేది జరిగింది విత్ గ్లాస్తో. ఇది వచ్చేసరికి ఎంట్రీ గ్రేట్ అనేది ప్లేస్మెంట్ చేసామండి. ఇదే అండి కన్సల్టెన్సీ ఆఫీస్. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడైతే ప్రజెంట్ మనం దేవుడి మందిరం చూస్తున్నామండి. దేవుడి మందిరం అనేది మొత్తం ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్తో చేసాం. దీని తర్వాత మనం ఎంట్రీ వచ్చేసరికి రిసెప్షన్ టేబుల్ అండి. రిసెప్షన్ వచ్చేసరికి మనం కలర్ కాంబినేషన్ కానీ మొత్తం వైట్ అండ్ బ్లాక్ కానీ ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్తో చేసాం. ఈ డిజైన్ అనేది మొత్తం మన వర్కర్స్ అనేది టాప్ లెవెల్లో చేస్తారండి ఈ వర్క్ అనేది. ఈ రిమైనింగ్ డీటెయిల్స్ అనేది మా బ్రదర్ చెప్తారండి. హాయ్ అండి, నా పేరు సంతోష్ అండి. లోపల ఇంటీరియర్ అంతా మనమే చేయించాము. ఎంట్రన్స్ వచ్చేసరికి రిసెప్షన్ టేబుల్ అనేది ప్లాన్ చేసాము. బ్యాక్ సైడ్ వచ్చేసరికి పార్టీషన్ అనేది ప్లాన్ చేసాము. ఈ పార్టీషన్ లో హైలైట్ అవ్వాలని చెప్పేసరికి మనం ఇక్కడ లోగో అనేది ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ ఇలా రిసెప్షన్ వాళ్ళకి స్పేస్ కోసం అని చెప్పేసి మనం ఇక్కడ అంతా వుడ్ వర్క్ లో మనం ఇక్కడ పార్టీషన్స్ కానీ ర్యాక్స్ కానీ అన్ని ప్లాన్ చేసామండి. దాంతో పాటు ఇక్కడ వచ్చిన వాళ్ళకి కానీ వెయిటింగ్ కానీ దేనికోసం మన ఇటు పక్కంతా సోఫాస్ కానీ వచ్చిన కస్టమర్స్ కానీ ఎవరికైనా మనం వెయిటింగ్ కోసం అనేది ఇక్కడ సోఫాస్ కానీ ఇవన్నీ ప్లాన్ చేసాము. మన వుడ్తో ఇక్కడ రౌండ్ టేబుల్ అనేది ప్లాన్ చేసామండి విత్ సన్ గ్లాస్. ఇది వర్క్ స్టేషన్స్ ఏదైనా ఎవరైనా మాట్లాడుకోవడం కోసం అనేది మనం ప్లాన్ చేసుకున్నాం ఇక్కడ గ్రూప్ మీటింగ్స్ కోసం. దాంతోపాటు ఇక్కడ మన వర్క్ స్టేషన్స్ అనేది ఇచ్చామండి. ఇక్కడ 4 members కూర్చొని వర్క్ చేసుకునేటట్టుగా మనం ప్లాన్ చేసుకున్నాము. దీంట్లో ఇక్కడ కీబోర్డ్ కానీ దేనికైనా ఇలా మనం అనేది ఇలా ఇచ్చామండి. సిస్టమ్స్ కానీ దేనికైనా. ఇటు వచ్చేసరికి మనం ఇప్పుడు 2 క్యాబిన్స్ లాగా ఇచ్చామండి ఇక్కడ పార్టీషన్. ఇదేమో గ్లాస్తో ఇచ్చాము. ఇది వచ్చేసరికి స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి 450 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే లోపల నుంచి బయట కనబడడం కోసం విజిబుల్ అనేది కూడా మనం ప్లాన్ చేసాం. ఇలాగా బయట ఎవరైనా వచ్చినా కానీ ఏదైనా. ఇంకో విషయంగా వస్తే లోపల 2 రూములు కలిపి మనం సెంటర్ పార్టీషన్ అనేది ఇలా ప్లాన్ చేసుకున్నాం. సింగిల్ ఏసీ ఇచ్చి రెండింటికి డివైడ్ అయ్యేటట్టుగా. ఇప్పుడు చైర్మన్ రూమ్లోకి వచ్చేసరికి మనం టేబుల్ అనేది ఇలా డిజైన్ చేసామండి. ఇది కూడా ఆయనకి రిక్వైర్మెంట్ ఎలా కావాలనేది కలర్ కాంబినేషన్ కూడా మనం ప్లాన్ చేసాము. కింద వచ్చేసరికి ఇలా డిజైన్ ఇచ్చామండి చూస్తే. దాంతోపాటు ఇలాగ ఎల్ షేప్లో ఇచ్చి మనం అక్కడ అనేది స్టోరేజ్కి ర్యాక్స్ కానీ అలా ఇచ్చాము. బ్యాక్ డ్రాప్స్ వచ్చేసరికి ఇలా డిజైనింగ్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇలాగ ప్లాన్ చేసుకున్నాం అండి. ఈ పక్కన వచ్చేసరికి డైరెక్టర్ రూమ్లో కూడా మనం టేబుల్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాం. డైరెక్ట్ రూమ్లో వచ్చేసరికి టేబుల్ అనేది ఇలా డిజైన్ చేసామండి. కలర్ కాంబినేషన్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళకి ఎలా రిక్వైర్మెంట్ కావాలన్నారో మనం ఆ విధంగా మనం చేసి పెట్టామండి. దీంట్లో వచ్చేసరికి ఇక్కడ స్టోరేజ్ ర్యాక్స్ కానీ ఏదైనా మనం డిజైనింగ్ ఇలా ఇచ్చామండి. దీనికి వచ్చేసరికి గోల్డ్ కలర్ హ్యాండిల్స్ కానీ ఇవన్నీ వేసామండి. ఫినిషింగ్ కూడా మనం ఫుల్ ఫినిషింగ్ ఇచ్చాము. ఎక్కడ అనేది కార్నర్స్ కానీ ఏది అనేది టచ్ అవ్వకుండా. మనం వచ్చేసరికి వుడ్ వచ్చేసరికి స్టార్టింగ్ 650లో చేసి పెట్టామండి. బ్లైండ్స్ కూడా మనం వాళ్ళకి ఎలా రిక్వైర్మెంట్ ఉందో ఆ విధంగా మనం డిజైన్ చేయించామండి. ఇది బ్యాక్ డ్రాప్ ఇలాగా క్లోజింగ్లో. మనం ఇటు సైడ్ వచ్చేసరికి క్యాఫ్టేరియా అనేది ప్లాన్ చేసుకున్నామండి. ఈ క్యాఫ్టేరియాలో లోపల ఏమైనా తిన్నా కానీ ఏదైనా చేసినా కానీ బయటికి విజిబుల్ అవ్వకుండా స్టిక్కరింగ్ అనేది ఇలా ప్లాన్ చేసుకున్నాం. లోపల వచ్చేసరికి కబోర్డ్స్ కానీ ఏదైనా ఇలా ప్లాన్ చేసుకున్నాండి. సిట్టింగ్ ఏరియా కానీ ఏదైనా. మనం ఇప్పుడు ఈ వర్క్ అన్నిటి గురించి చూసాం కదండి. ఈ వర్క్ దేనికి సంబంధించిందో ఇప్పుడు దాని గురించి ఒకసారి మేడం డీటెయిల్గా ఇస్తారో. హాయ్, యాక్చువల్గా ఇది ఆఫీస్ స్టార్ట్ చేసింది అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. కంపెనీ నేమ్ ఐఎస్టీపీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్. జనరల్గా మనం స్టూడెంట్ వీసాస్, వర్క్ వీసాస్ అండ్ విజిటింగ్ వీసాస్ చేస్తాం ఇక్కడ. ప్రీవియస్గా ఇంతకుముందు కంపెనీ వచ్చేసరికి పెన్ సర్కిల్లో ఉండేది. సో రీసెంట్గా ఇక్కడ షిఫ్ట్ చేసాం. సో యాజ్ ఆఫ్ నౌ అక్కడ బిల్డింగ్ రెనోవేషన్ వల్ల ఇమీడియట్గా చేంజ్ అవ్వాల్సి వచ్చింది. సో ఆన్ టైంకి మనకి సంతోష్ గారు ఇంటీరియర్ వర్క్ చేసి ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకు టైం ల్యాక్ రాకుండా మెయిన్ ఆన్ టైంకి మాకు వర్క్స్ కానివ్వండి పర్ఫెక్ట్ ఫినిషింగ్తో పర్ఫెక్ట్ వర్కింగ్తో మాకు ఆఫీస్ని సబ్మిట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రాజెక్ట్ అనేది 45 daysలో కంప్లీట్ అయిందా? మనకి కస్టమర్ ఇచ్చిందే 30 daysలో కంప్లీట్ చేయమంటారా. మనం వచ్చేసరికి 15 to 20 days లోపల మనం కంప్లీట్ చేసాము. మొత్తం దాంట్లో వర్కింగ్ డేస్ కానీ హాలిడేస్ కానీ ఏది క్యాలిక్యులేట్ చేసుకున్నా 20 daysలో అయితే మనం హ్యాండ్ ఓవర్ చేసాము మొత్తం A to Z ప్రాజెక్ట్. మీరు కూడా ఇలాంటి ప్రాజెక్టులు అనేది చేయించుకోవాలని ఉంటాయి కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి డయల్ చేయండి. మన వర్క్ వచ్చేసరికి హోమ్స్కి, ఆఫీస్ పర్పస్, తర్వాత ఇండివిజువల్ హౌసెస్ వీటికి మాత్రమే కాదు అన్ని రకాలైన వర్క్స్ అనేది ఇంటీరియర్ డిజైన్స్ అనేది చేయబడను. మీకు ఎలా కావాలన్నా కానీ మేము చేసి పెడతామండి. మీకు డిజైన్ పరంగా కానీ A to Z ఏది కావాలన్నా కానీ మమ్మల్ని మాత్రం కాంటాక్ట్ అవ్వండి. దాని ప్రకారం మేము అనేది చేసిస్తాం. సో మేమైతే రెడీగా ఉన్నాం.
మీరు కూడా రెడీగా ఉంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మమ్మల్ని ఇంటరాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.